ఈ దేవాలయంలో రావడానికి వీల్లేదు. నువ్వు దేవుని సమాజంలోనికి అసలు చేరకూడదు, పోయి ఇక్కడి నుంచి అన్నారు. లేదండి, మీ దేవుడు రాసిన గ్రంథం చదివాను, షండుడా ఎండిన చెట్టు అని అనుకోవద్దన్నాడు. నా ఇంట నా ప్రాకారములో ఒక స్థలం మీ కొరకు ఇస్తానని అన్నాడు. కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతానన్నాడు. కొట్టివేయబడని నిత్యమైన పేరు పెడతానన్నాడండి. అందుకే ఆయన ఆరాధిద్దామని నేను వచ్చానండి, మీరు వెళ్ళిపోమంటే ఎట్లా అన్నాడు. ఓహో, అది చదివచ్చావా? అయితే అన్యుల కొరకు అలాగనే షండుల కొరకు ఒక స్థలం ఉంది, అక్కడికి వెళ్ళు అన్నారు. ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాడు. ప్రియులారా, ఆ స్థలం వారి కొరకు నిర్ణయించబడి ఉంచబడింది. అది కూడా యెషయా గ్రంథం 56వ అధ్యాయంలోని ఇలా రాసి ఉంది, చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అది మీ గ్రంథంలోనే ఉంది కదండి. అవునయ్యా, ఆ వచనమును బట్టి అయితే మీరు ఆరాధించుకోవడానికి అన్యులకు షండులకు ఆ పక్కన స్థలం ఉంది, పో అక్కడికి అన్నారు. సరే వెళ్ళొస్తానండి అని ఆ స్థలానికి వెళ్ళేసరికి అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఉన్న ప్రధాన అర్చకుడు అలాగనే అతని అల్లుడు, వారు ఇరువురు కలిసి చేసిన వ్యాపారాలు నడుస్తున్నాయి. రోకలు మారుస్తున్నారు, పావురాలు అమ్ముతున్నారు, గువ్వ పిల్లలు అమ్ముతున్నారు, మేకలు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, కోడిదూడలు అమ్ముతున్నారు. అన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు కూడా ఉన్న రోజుల్లో నా మందిరమును మీరు వ్యాపార పెట్టెలకు ఎందుకు చేశారని ఆయన కోప్పడినా, ఆయన సేవ చేసిన 3.5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ యేసు చనిపోయిన తర్వాత వాళ్ళ వ్యాపారాలకేం అడ్డు లేదు. మళ్ళీ యేసును సిలువేసి చంపారు, వాళ్ళ వ్యాపారాలకి అడ్డే లేదు, భలే వ్యాపారాలు చేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చాడు, అయ్యా అక్కడ వెళ్ళాను, అక్కడ ఆరాధించడానికి ఏముంది? అక్కడ మేకలు, గొర్రెలు, కోడిదూడలు, పావురాలు, గుమ్మలు అమ్ముతున్నారు, అక్కడ రోకలు మారుస్తున్నారు. అక్కడ ఆరాధించడానికి కానీ ఆ దేవుని గురించి వినడానికి కానీ ఏమి లేదు కదయ్యా అంటే, అదంతే, ఇంకెక్కువ మాట్లాడావంటే నీ సంగతి తేలుస్తాము ఇక్కడ, లీవ్ దిస్ ప్లేస్, స్థలమని విడిచిపెట్టి వెళ్ళు. ఏ దేవుడైతే ప్రేమించిన వాడు అనుకొని, ఏ దేవుడైతే పట్టించుకున్నవాడు అనుకొని, ఏ దేవుడైతే సృష్టికర్త అనుకొని, ఏ దేవుడైతే ప్రియులార కన్న తండ్రి అనుకొని, ఏ దేవుడైతే నిజమైన దేవుడు అనుకొని 2500 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చానో, ఆ దేవుని ఆరాధించుకోవడానికి ఆ ప్రధాన దేవాలయం దగ్గర అవకాశం లేదు. కొన్ని మాలాంటి వారి కొరకు సిద్ధం చేసిన ఆ స్థలంలో కూడా ఆరాధించడానికి అవకాశం లేదని భూసురోహమంటూ తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. అయితే ప్రియులారా, అతను తిరుగు ప్రయాణం చేస్తుంటే దేవుడు మరో వ్యక్తిని ఆయన కలుసుకోవడానికి చాలా దూరం నుంచి పంపించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఫిలిప్ అని చెప్తారు బైబిల్ ఉన్న వాళ్ళు. ఫిలిప్ కాదు, ఫిలిప్ ప్రయాణం చేసింది సమరయ నుంచి వినండి గాజా ఎడారి వరకు, మహా కలిపితే ఒక 47 కిలోమీటర్లు అంతే. కానీ మరో వ్యక్తిని దేవుడు పంపించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు దూత. పరలోకం నుంచి దేవుడు తన దూతనే పంపించి, వినండి, ఒక సేవకుడు పురుగొల్పినాడు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు అని. దేవదూతే మాట్లాడొచ్చు కదా అనుకోవచ్చు మీరు, దేవదూత మాట్లాడలేడు. యేసు దేవుని కుమారుడు అని చెప్పగలడేమో కానీ అతను ఎలా సిలువలో ప్రాణం పెట్టినాడో, ప్రాణం పెట్టినటువంటి ఆయన ఎలాగ పాపక్షమాపణ ఇవ్వగలడో ఈ దేవదూతకి అనుభవం లేదు గనక, అనుభవం లేని సంగతి మాట్లాడలేడు గనక ఫిలిప్ అనే సేవకుడు పురుగొల్పి వెలవయ్యా అంటే అతను పరిగెత్తుతూ వెళుతున్నాడు. గాజా ఎడారిలో ఆ రథాలు వెళుతున్నాయి. ఈ ఫిలిప్ అనే సేవకుడు రథాల వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆయన రథం మీద కూర్చొని అతని దగ్గర ఉన్న యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. అతను చదువుతున్నది ఫిలిప్ కూడా వినబడతా ఉంది. అంటే అర్థం మెల్లగా చదువుతున్నాడు, గట్టిగా చదువుతున్నాడు అంటే గట్టిగా చదువుతున్నట్టే కదా లెక్క.
పాత రోజుల్లో ఏన్షియంట్ డేస్లో వినండి, గట్టిగా ఎందుకు చదువుతారు అంటే మా దగ్గర ఉన్న గ్రంథం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు కాబట్టి గట్టిగా చదవాలనుకునే వాళ్ళు. ఇదో కల్చర్. మాకు తాతగారు ఉండేవాడు, మా అమ్మ తాలూకా నాన్న. ఆయన ఉదయాన్నే చీకట్లోనే ఆ గ్రంథాలు వేసుకొని గట్టిగా చదివాడు. ఒళ్ళు మండేది, నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే గట్టిగా చదువుతారు మీరు అని ముసలోడి మీద అరిస్తే, ఒరే మన దగ్గర గ్రంథాలు ఉంటాయి కానీ వీళ్ళ దగ్గరే ఉంటాయరా, మరి గట్టిగా చదివి వినిపించాలి అనేవాడు. సో ఇదో కల్చర్ ఉంది. పురాతన కాలంలో గ్రంథం ఉన్న వాళ్ళు లేని వారు కూడా గట్టిగా చదువుతారు. పోనీ ఇతను అందుకు చదువుతున్నాడు అనుకుందామా, కావచ్చునేమో. రెండోది ఎందుకు గట్టిగా చదువుతారో చెప్తాను వినండి. ఈ పిల్లగాడికి హోంవర్క్ ఇచ్చారు, వాడు కూర్చొని హోంవర్క్ చేస్తున్నాడు. అమ్మ వింటున్నారు, ఏదో చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే అమ్మ చదువునానా అని వంటగదిలోకి వెళ్ళింది. వీడు రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అమ్మ చూస్తే వాడు కనపడలేదు. మళ్ళీ వీధి మీదకి వచ్చి ఒరే రైట్ అంది, వచ్చా కూర్చో చదువు అంది. మళ్ళీ కూర్చొని చదువుతున్నాడు. మళ్ళీ అమ్మ ఎవడి దొడ్డులోకి ఏదో పని చేయడానికి వెళ్ళింది. మళ్ళీ రోడ్డు మీదకి పోయాడు. మళ్ళీ వచ్చాడు, చూసింది, మళ్ళీ కనబడలేదు వీడు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. ఆడుకుంటున్న పిల్లాన్ని వచ్చారా, రా కూర్చో చదువు. నీ చదవమంటే ఊరికే రోడ్డు మీద పోతున్నావేంట్రా అని చాలా కోప్పడతా ఉంది. కోప్పడుతూ ఇప్పుడు కూర్చొని చదువుతున్నాడండి పిల్లవాడు. వింటున్నారా లేదా? ఎలా చదువుతున్నాడు చెప్పనా? ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నండు చూడ రుచిలా జాడవేరు. అంత గట్టిగా ఎందులో చదువుతున్నామంటే ఎవరికో వినబడాలని కాదు, ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకుంటానంటే ఆడుకోనివ్వదే. ఒకసారి పోయాను పిలిచింది, రెండోసారి పోయాను మళ్ళీ పిలిచింది. ఊరికే గదమంచి చదవమంటుందని వాడు గట్టి స్వరం వేసుకొని చదువుతున్నాడు. బహుశా ఈ నపుంసకుడు 2500 కిలోమీటర్ల ప్రయాణం చేశాను, 40 రోజులు నేను సెలవు పెట్టుకుని వచ్చాను, నా ఉద్యోగాన్ని ఎవరి దగ్గర అప్పగించి వచ్చాను, కానీ నేను ఆ దేవుణ్ణి ఆరాధించుకోలేకపోయానని బాధో నొప్పో కానీ గట్టిగా చదువుతుంటే ఈ ఫిలిప్ అనే సేవకునికి వినబడింది. ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు చదువుతున్నది ఏదైనా గ్రహించావా అన్నాడు. ఆర్థిక శాఖ మంత్రే కానీ దైవ సంగతులు ఎవడైనా విడమర్చకపోతే అర్థమవ్వదు. ఇంతమంది దేవుని సేవకులు ఎందుకున్నామండి? మీరు బైబిల్ చదువుకుంటే చాలదా? చాలదండి. ఇందులో సంగతులు అర్థమైనట్లుగా చెప్పడానికి దేవుని అభిషేకంతో, దేవుడిచ్చిన వివేచనతో, సందర్భానుసారంగా అర్థమగినట్లుగా చెప్పడానికి సేవకులు అవసరం. అందుకే దేవుడు వాళ్ళు పెట్టాడు ఈ ప్రాంతాల్లో. అయ్యా ఎవడైనా దారి చెప్పుకుంటే నాకెట్లా అర్థమవుతుందండి? ఎలాగ నాకు అర్థమవుతుంది? చదివేస్తున్నానుగా నా బోధపడ్డం లేదన్నాడు. అని అన్నాడు. వచ్చి కూర్చోవా, చెప్పగలిగితేనా చెప్పవా అంటే ఇప్పుడు ఫిలిప్ రథం మీద కూర్చొని అతను చదివిన భాగం ఏంటో మళ్ళీ వినండి, దాంట్లోంచి చెబుతున్నాడు. ఏం చదివినాడు ఆయన అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం రాసి ఉంది. ఆయన గొర్రె వలె వదకు తేబడను, బుజ్జకొత్తరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉందో అలాగే అతను నోరు తెరవలేదు. ఆయన దీనత్వాన్ని బట్టి అతని న్యాయ విమర్శ దొరకలేదు. అతని సంతానం ఎవరు వివరిస్తారు? ఎవరి గురించండి ఈ మాటలను రాసింది? ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా లేక వేరొకరి గురించి చెప్తున్నాడా? ఎవరి గురించి ఈ మాటలంటే ఇప్పుడు ఫిలిప్ నోరు తెరిచి అంటున్నాడు, ఇది ఎవరి గురించో తెలుసా? ఇది ఎవరి గురించో తెలుసా? బెత్లెహేములో కన్య మరియ పొట్టలో పుట్టి ఆ పశువుల శాలలో పరుండబెట్టబడి యేసు అని పేరు కలిగిన ఆయన గురించిన మాటలయ్యా ఇవి. ఆయన ఎవరో తెలుసా? ఆయన గొర్రెపిల్ల లాంటి వాడు. 2000 సంవత్సరాల క్రిందట ప్రపంచము నడిబొడ్డున బెత్లెహేము అనే కుగ్రామంలో పశువుల శాలలో పుట్టి పశువుల తొట్టులో పరుండబెట్టబడిన ఈ కన్యసుతుడు ఎవరు అంటే వినండి ప్రియులారా, ఆయన గొర్రెపిల్ల లాంటి వాడు, ఆది యందు వాక్యమై ఉన్నవాడు, కన్యమరియ పొట్టలో శరీరము తీసుకుని వచ్చి శరీరధారిగా వచ్చినవాడు ఆయన గొర్రెపిల్ల. ఆయన ఎటువంటి గొర్రెపిల్లో చెప్పనా? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన ఎటువంటి గొర్రె పిల్ల అనగా వినండి, జగత్పునాది వేయబడక పూర్వమే మానవుల పాపముల నిమిత్తమై వధించబడిన గొర్రె పిల్ల. He was a lamb in the mind of God.
దేవుని మనసులోని సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకై నిర్ణయించబడినటువంటి దేవుని మనసులో ఉన్న గొర్రె పిల్ల ఆయన. ఆ గొర్రె పిల్ల అయిన ఆయనే ఏదైనా తోటలో ఆదాము హవ్వలని మన మూల తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ పాపం చేసి దేవుని సన్నిధి నుంచి తొలగిపోవలసినమై వచ్చినప్పుడు వాళ్ళ పాప క్షమాపణ కొరకు ఏదైనా తోటలో బలి వారిద్దరూ దిగంబరులుగా ఉంటే తన చర్మపు చొక్కాయినిచ్చిన ఆ గొర్రె పిల్లి ఏదైనా తోటలో పితరుల కొరకు బలైన గొర్రె పిల్ల. ఈయన సామాన్యమైన గొర్రె పిల్ల కాదు. దేవుని మనసులో ఉన్నవాడు, ఏదేనులో మన పితరుల క్షమాపణ కొరకు బలైన వాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మోరియా అనబడిన పర్వతంలో ఇస్సాకు అనబడిన ఒక మనిషికి వేరుగా బలైన వాడు. వాస్తవానికి ఆ మోరియా పర్వతం మీద బలి కావలసిన వాడు అబ్రాహాము యొక్క ప్రియకుమారుడైన ఇస్సాకు. తమ్ముడు ఆ కెమెరా ఆపేస్తారా ప్లీజ్? ఆపేసేయండి. డిస్టర్బ్ అయిపోతున్నారు వినేవాళ్ళు. దేవుని పని జరుగుతుంటే ఇవన్నీ అవసరమే, కానీ దేవుని పని కంటే అది ప్రాముఖ్యం కాదు కదా. నన్ను మన్నించి తమ్ముడు, ఐఎమ్ సారీ టు సే దిస్. కొంచెం ఆపేసేయండి. వాళ్ళు ఫోటోలు తీస్తున్నారని మా అమ్మలక్కలంతా సింగారం చేసుకోవడంతో సరిపోతుంది అక్కలకి. నాకు మాయిదారు రోగం, నేను డిసిప్లిన్ కట్టుబడే మనిషిని. నేను నిలబడ్డానంటే నా కాలు అటు వేయను, నా కాలు ఇటు వేయను. ఇది దేవుని పని జరిగే స్థలం. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక డివైన్ ప్లేస్. ఇది ఒక మాట మీతో చెప్పనా, ఇక్కడ ప్రార్థన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేశారంటే ఇది డివైన్ ప్లేస్, అట్ ద సేమ్ టైం డేంజరస్ ప్లేస్. ఇష్టం వచ్చినట్టుగా ఉంటే కుదరదు. ప్రమాదం తెచ్చిపెట్టుకుంటాం, అది నా భయం. ఆ తమ్ముడికి ప్రమాదం జరగకూడదు, సింగారించుకుంటే అక్కలకి ప్రమాదం జరగకూడదు. తమ్ముడి ఫోటో తీసి సర్దేస్తుంది ఒక కక్క జుత్తులు. నాకేమో కళ్ళు తెరిచి చెప్పే మాయిదారు రోగం అండి, కళ్ళు మూసుకొని చెప్పేవాడిని ఏ గొడవ లేదు. అమ్మ తమ్ముడు ఏమనుకోవద్దు ప్లీజ్. తమ్ముడా 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 థ్యాంక్ యూ. నన్ను అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు, ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నారు కదా, తర్వాత దీన్ని అందరూ చూసుకుంటారు. తర్వాత విషయం, జీవము గల దేవుని పనిని దేవుడు సీరియస్గా చూస్తున్న దాన్ని సిల్లేగా చూడకూడదు. అది నాకున్న కన్విక్షన్. అందుకే కొంచెం మొరటగా చెప్తున్నాను. ఇంతకు మనం ఎక్కడున్నాం? గాజా ఎడారిలో ఉన్నాం, గొర్రెపిల్ల దగ్గర ఉన్నాం. గొర్రెపిల్ల గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా ఆర్థిక శాఖ మంత్రి గారు, అయ్యా ఇథియోపియా దేశపు ఆర్థిక శాఖ మంత్రి గారు, ఎవరో తెలుసా ఈ గొర్రె పిల్ల? దేవుని మనసులో ఉన్న గొర్రె పిల్ల, ఏదేను తోటలో పితరుల కొరకు బలైన గొర్రె పిల్ల, మోరియా పర్వతం మీద ఇస్సాకు బలైపోయిన గొర్రె పిల్ల. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలంతా 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటే వాళ్ళు విమోచించడానికి ఇంటింటికి బలైపోయిన పస్కా గొర్రె పిల్ల ఆయన. అలాగండి అన్నాడు. అవునవును, ఇంకంతేకాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుని ప్రవచనాల్లో సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకై బలైపోయే గొర్రె పిల్ల ఆయన. అలాగండి. ఇంకా చెప్పనా, బాప్తిసమిచ్చి యోహాను అనే భక్తుడు యోర్దాను నదిలో బాప్తిసమిస్తుంటే ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చినప్పుడు బాప్తిసమిచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఆ గొర్రె పిల్లని ఈ పిలాత్ అనే రోమా ప్రభుత్వ గవర్నర్ అన్నాడు, ఇదిగో ఈ మనుషుడు, క్రూసిఫై హిమ్, సిలువేసుకొని చంపేసుకోండి, సిలువేయండి సిలువేయండి అంటున్నారుగా. ఆయన పెట్టిన రొట్టె ముక్కలు తిన్నారు, ఆయన పెట్టిన చేప ముక్కలు తిన్నారు, ఆయన బాగు చేస్తే కళ్ళు చేసి చూచారు, ఆయన బాగు చేస్తే నోరు తెరిచి మాట్లాడారు, ఆయన బాగు చేస్తే చెవులారా వింటున్నారు. మీ జబ్బులు, మీ పక్షవాత రోగాలు ఎంతమందికి తగ్గించలేదు ఆయన, చచ్చిన వారిని ఎంతమందిని లేపలేదు ఆయన. ఆయన వల్ల అన్ని ప్రయోజనాలు పొందిన మీరు సిలువేయండి సిలువేయండి అంటున్నారుగా. నీకు చేసేది ఏమీ లేదు. బిహోల్డ్, టేక్ దిస్ ఫెలో, తీసుకెళ్ళిపోండి, సిలువేసుకోండి. శిలువ మరణమునకు అప్పగించబడిన గొర్రె పిల్ల మరణించిన తర్వాత 3వ దినమని తిరిగి లేచి
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదివితే, దేవుని సింహాసనం ఎదుటను 24 పెద్దల మధ్యను 4 జీవుల మధ్యను వధించబడినట్టుండిన గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. పరలోక అంతఃపురములో కనబడుతున్న గొర్రెపిల్ల ఆయన గురించి నువ్వు చదివావు. ఆయనే క్రిస్మస్ బాలుడు, ఆయనే బెత్లెహేము పిల్లాడు. నీ పాప శాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో మరణించినాడు, 3వ దినము తిరిగి లేచాడు. ఆయన నీ కన్న తండ్రి, ఆయన నీ నిజదేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ కలగలేదయ్యా అన్నాడు. ఈ మాట విన్న తర్వాత నపుంసకుడు ప్రియులారా విశ్వాసములోకి వచ్చి అంటున్నాడు. చూడండి, చదువుతాను. అపొస్తలుల కార్యం 8:36లో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అన్నాడు. సేవకుడు బాప్తిసం పొందమన్నాడా లేక విశ్వాస బాప్తిసం అడుగుతున్నాడా? మీరే చెప్పండి నాకు. మరి ఈ రోజున మీకే మాయిదా రోగం వచ్చింది. మేము అడిగే వరకు తీసుకుంటామని అందరండి. నువ్వు మారిన మాట నిజమైతే, దేవుడు నీకు అర్థమైన మాట నిజమైతే, నేను దేవునికి చెందిన వ్యక్తిగా నేను ఉండాలి అన్న ఆరాటం నీకుంటే సేవకులు తొందర పెట్టాలి వీళ్ళని. అయ్యా, నేను నిజంగా నమ్మానండి, నేను మారు మనసు పొందానండి, పాపక్షమాపణ పొందానండి, నా బాప్తిసం ఇవ్వడానికి మీకు ఆమె ఆటంకమండి అని అడగాలి. కానీ ఈ రోజున మేము మీ వెనకాల పడాల్సి వస్తుంది. నీ మార్పుని కరవలేదు కాబట్టి మీ వెనకాల పడాల్సి వస్తుంది. అమ్మ, అర్థమవుతుంది ఆ విషయం? ఈయన అడుగుతున్నాడు, ఇదిగో నీళ్ళు, నా బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటనంటే, 2 రథము దిగారు, ఆయన బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు అసలు కథ మొదలయ్యింది. ఇదేంట్రా గంట చెప్పాడు, ఇప్పుడు అసలు కథ మొదలైంది అంటాడు. ఏంటి అనుకోకండి, కొంచెమే చెప్తాను వినండి ప్రియులారా. బాప్తిసం అయిపోయిన తర్వాత 2 ఒడ్డుకు వచ్చారు. ఏదో వింత జరిగింది. చూడండి, 8:39లో ఉంది. వారు నీళ్ళలో నుంచి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. అంతసేపు వాక్యం వివరించి ఆయన బాప్తిసం ఇచ్చి ఒడ్డుకొచ్చిన ఫిలిప్ అట్లా మాయమైపోయినాడు. ఏస్కేలుకి అదే జరిగింది బైబిల్లో, ఇక్కడ ఫిలిప్కి అదే జరిగింది బైబిల్లో. ఆత్మ ఏమన్నా రెప్పబోటు గడిలు ఎక్కడ కొనిపోయినాడో తెలియదు, తీసుకుని వెళ్ళిపోయినాడు. నపుంసకుడు భలే ఆశ్చర్యపోతున్నాడు. నేను దేవుని ఎరగడానికి, నేను దేవుని నమ్ముకోవడానికి, నేను బాప్తిసం పొంది దేవుని బిడ్డనవ్వడానికి ఒక వ్యక్తిని దేవుడు పంపించి మళ్ళీ నా కనుమరుగైపోయినా తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు అని సంతోషపడుతూ తిన్నగా తన దేశానికి వచ్చాడంట. ప్రియులారా, ఆర్థిక శాఖ మంత్రి గారి స్వదేశ ఆగమనం బోర్డు కనబడుతున్నాయి. రాణమ్మ గారు ఏర్పాటు చేశారు. మన ఆర్థిక శాఖ మంత్రి పుణ్యక్షేత్రానికి పోయినాడు, పూజలు చేసుకుని తిరిగి వస్తున్నాడు. స్వాగతం పలుకుదామని, ఫైనాన్స్ మినిస్టర్ కదా, దేశమంతా స్వాగతం పలకగా ఆయన దేశంలోకి అడుగు పెట్టాడు. స్వాగతం పలికారు. రాణి గారు ఇలా సంభాషించడం మొదలుపెట్టారు. ఏమండి, మా తాత, మా నాన్న, నేను రాజరికానికి వచ్చినప్పుడు దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలకి ఇన్ని చోటిచ్చాము. కానీ వీటిలో నిజదైవత్వం లేదు, వీళ్ళు నిజమైన సృష్టికర్తలు కాదు, వీరు కన్నతండ్రులు కానే కారు. అయ్యుంటే మమ్మల్ని కూడా ప్రేమించి ఉండాలి కదా, మమ్మల్ని ప్రేమించలేదని అన్నావు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళావు, ఏమైందయ్యా అంది. అమ్మా, అక్కడ కూడా మతమే ఉందమ్మా. ఆ మతాన్ని పట్టుకొని పాలించే అర్చకులు ఉన్నారు తల్లి, వాళ్ళు కూడా నువ్వు పేడి మొక్కమోడివి, నువ్వు లోపలికి వస్తున్నావంటే పొమ్మన్నారమ్మా. మరి ఎక్కడ పోయి ఆరాధించనంటే, మా కొరకు సిద్ధం చేసిన చోటు ఒకటి ఉందని ఆ గ్రంథంలో ఉంది తల్లి. ఆ చోటుకి వెళ్ళాను. ఆ చోటులో భయంకరమైన వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇక ఆరాధించుకోవడం అవకాశం లేదని బాధతో నేను తిరిగి వెనక్కి వచ్చేస్తున్నానమ్మా. మతము మనిషిని నిజదేవునికి దూరం చేస్తుంది. అది ఏ మతమైనా కావచ్చు. చివరి క్రిస్టియానిటీ అయినా ఇది మతముగా ఎవరైనా ఆరాధిస్తే మీరు నిజదేవునికి దూరమై బతుకుతారు. ఈ మనుషులంతా మతాలు మనుషుల్ని దేవునికి దగ్గర కానివ్వవు. వినండి ప్రియ స్నేహితులు, అమ్మా, ఈ మతాలు మనుషులు దేవుని దగ్గర కానివ్వవు తల్లి. నేను ఉస్రోమంటే వెనక్కి వచ్చాను, కానీ నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను పట్టించుకున్న దేవుడు, నా మీద శ్రద్ధ చూపిన దేవుడు
ఎవరో ఒక వ్యక్తిని పంపించాడమ్మా. ఆయన నేను చదివిన భాగాలు వివరించాడమ్మా. ఆ వివరాల్లో నిజదేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, ఆ కన్న తండ్రి ఎవరో ఆయన చెప్పగానే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లి ఆయన శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు మరణించినాడు. మృత్యుంజయుడే తిరిగి లేచినాడమ్మా. నిశ్చత్త భూతకాలం నుంచి నిశ్చత్త భవిష్యత్తు వరకు అద్భుతమైన ప్రయాణం చేశాడు తల్లి. ఆయన అద్భుతమైన ప్రయాణం చేశాడు. ఆయన నమ్ముకున్నానమ్మా, బాప్తిసం కూడా పొందాను తల్లి, నేను ఇప్పుడు దేవుని బిడ్డనయ్యానమ్మా అన్నాడు. చేతులైతే దేవుని స్తోత్రం చెబుదామా? సరే మీరు వెళ్ళండి బాబు, బట్టలు ఉతికేవాళ్ళు రండి, బాబు వంటలు చేసేవాళ్ళు రండి, రథాలు తోలేవారు రండి. ఏంటి మన ఫైనాన్స్ మీద చెప్పింది, ఇది నిజమేనా లేకపోతే ఉత్తొత్తుదేనా అంది. లేదు మేడం, మేము కూడా దీనికి సాక్షులం. ఈ గాజడార్లు ఎవరు వచ్చాడు? ఒక ఆయన అయ్యగారు రథం మీద కూర్చున్నాడు, దేవుని సంగతులు వివరించాడు. ఇద్దరు నీళ్ళలో దిగారు, ఆయన బాప్తిసం పొందాడు. తర్వాత పెద్ద ఆయన ఏమైపోయాడో మాకు కనబడలేదమ్మా. అందుకని అయ్యగారితో పాటు మాకు దేవుని మీద విశ్వాసం పుడుతుందమ్మా అన్నాడు. ఆ రోజున రాణి కందాకి దేశమంతటిగా తాకీదు రాసి పంపించింది. మన ఆర్థిక శాఖ మంత్రి ఏ దేవుణ్ణైతే తెలుసుకున్నాడో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే మనుషులను పుట్టించిన తండ్రిని నేను కన్విన్స్ అయ్యాను. ఆ దేవుణ్ణి ఆరాధిద్దామని దేశమంతటికి పిలిపించింది. అందుకని ప్రపంచంలో మొట్టమొదట దేశమంతా యేసుని నమ్ముకున్న దేశం. ఈ జనరల్ నాలెడ్జ్ బిట్ ఏమంటే సివిల్స్కి వెళ్ళే వాళ్ళకి వచ్చింది మొన్న. ఈ ప్రపంచంలో మొట్టమొదట దేశమంతా యేసు ప్రభువుని నమ్మిన దేశం ఏంటనంటే ఇథియోపియా దేశమే. ఇథియోపియా దేశమే. ప్రియమిత్రులారా వినండి, ఇప్పుడు అసలు విషయం చెప్తాను. ఆయన యథావిధిగా తన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఉద్యోగం అయిన తర్వాత నేరుగా తన ఇంటికి సాయంత్రం పోయాడు. అక్కడ ఉన్న సెంట్రీలు అంటున్నారు, సార్ మీ కొరకు ఎవరో వచ్చి లోపల కూర్చున్నారండి, మీ దగ్గర ఉన్న గ్రంథములో మాటలు విందామని వాళ్ళు వచ్చి కూర్చున్నారండి. అంటే నపుంసకులు ఎవరొచ్చారు నా గురించి అన్నారు. మీ గురించిన ఇవ్వండి విషయాలు తెలుసుకొని మీ గ్రంథంలో మాటలు విందామని వచ్చి కూర్చున్నారంట అండి. అంటే వాళ్ళంతా ఈయన వెళ్ళేసరికి నిలబడగానే నపుంసకుని కళ్ళు చెమరిస్తున్నాయి. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా మీద శ్రద్ధ చూపే వాళ్ళు ఎవరు లేరు, నేను ఇంటికి వచ్చిన నన్ను ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవరు లేరు. నేను ఎండిపోయిన చెట్టును అనుకున్నాను, కానీ నేను దేవుని నమ్మిన తర్వాత ఈరోజు ఎంతమంది బంధువులు, ఆత్మ సంబంధులైన బంధువులు నా కొరకు కూర్చున్నారు అని చెప్పి దేవుడు నన్ను చిగురించే చెట్టుగా మార్చాడు. ఇక నేను ఎండిన చెట్టున కానే కాను, ఎండిన చెట్టున కానే కాను. దేవుని మాటలు వివరిస్తుంటే ఒక యవనస్తురాలు అంటుంది, సార్ వినండి, ఒక మాట మీతో చెప్తాను. ఆ దేవుడు తన ఇంట తన ప్రాకారంలో ఒక చోటిస్తాడు అని మీరు అన్నారు కదా, యేసుప్రభు ఇలాగ చెప్పారంట. నేను కూడా విన్నాను ఈ మాట. నేను మీ స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మేము తీసుకుని వెళ్తానన్నాడంట. యోహాను సువార్త 14:3 ఉందంట. అయ్యగారు మీ కొరకు పరలోకములో ఆయనంట మీకు చోటు ఉందంట కదా అంది. అవునమ్మా, నా కొరకు అక్కడ చోటుంది. ఈలోక దేవుని మాటలు వివరిస్తుంటే మరో తమ్ముడు లేచి నిలబడ్డాడు, సార్ ఇంకొక మాట అండి, కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు పెడతాడని మీరు చెప్పారట కదా. ఇప్పుడు అదే యేసు, అదే సృష్టికర్త, అదే నిజదేవుడు, అదే కన్నతండ్రి అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తానన్నాడండి. మీరు కొడుకు కాదు కూతురు కాదు కానీ దేవుని స్నేహితులు అయినారు అన్నాడు. నపుంసకుని హృదయం సంబరపడిపోతా ఉంది. ఈలోగా మరో పిల్ల లేచి నిలబడింది, అంకుల్ ఒక మాట మీతో చెప్పనా, భూమి మీద మీ పేరు తుడిచిపెట్టబడతారు మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఏ రోజునైతే నమ్మారో, ఏ రోజునైతే పాప క్షమాపణ పొందారో, ఏ రోజునైతే నీతిమంతులయ్యారో మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది అంకుల్. మీ పేరు ఎవడూ తుడిచిపెట్టలేడు. క్రిస్మస్ బాలుని తెలుసుకోవడం అంటే చిగురించిన మోడులు లాంటి వాళ్ళు చిగురించడమే. మోడు లాంటి మనుషులు చిగురించడమేనండి క్రిస్మస్ అంటే.
మతం పుచ్చుకోవడం కాదు. బుద్ధి లేనివాడు ఎవడంటాడు యేసుప్రభు నమ్ముకోవడం అంటే మతం పుచ్చుకోవడం అని. వీడు చదివింది లేదు, వీడు దీని మీద అన్వేషించింది లేదు, దీని మీద పరిశోధించింది లేదు, ఎవడో చెప్పాడట అంటాడు. యేసుప్రభు నమ్ముకోవడం అంటే మతం పుచ్చుకోవడం అని. మతం పుచ్చుకోవడం కాదండి, మోడుబారిన జీవితాలు చిగురింప చేయబడ్డమే క్రిస్మస్లో క్రీస్తుని తెలుసుకోవడం అంతే. వినండి, భూమి మీద నువ్వు ఎన్ని కట్టుకున్నా ఇవన్నీ విడిచిపెట్టే పోవలసిందే. ఒక రోజున ఆయన రాజ్యంలో ఆయన దగ్గర ఒక స్థలం సంపాదించుకోవడమే ఏమండి క్రీస్తును తెలుసుకోవడం. అది క్రిస్మస్లో ఒక అద్భుతమైన అనుభవం. ఇంకో విషయం చెప్పనా, నువ్వు తన స్నేహితురాలా, నిన్ను తన స్నేహితుడా అని దేవుని చేత పిలిపించుకోబడి ఆ స్థాయిలోకి రావడమే ఏమండి నిజ క్రిస్మస్ అనుభవం. తర్వాత దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయించుకోగలగడమే నిజమైన క్రిస్మస్. అంగర గ్రామమందు వినండి ప్రియులారా, ఈ క్రిస్మస్ వేడుకలో ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నాడు, నేనొక మోడుబారిన చెట్టును కాదు చిగురించాను. నాకు ఈ భూమి మీద ఏ గుడికి గోపురం రానివ్వకపోయినా ఏ పర్వాలా, దేవునింట్లోనే నాకు చోటుంది. నా కొడుకు కూతురు అనకపోయినా పర్వాలా, దేవుడే నన్ను నా స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఈ భూమి మీద నా పేరు కొట్టివేయబడ్డా పర్వాలా, నా పేరు జీవగ్రంథములోనే రాసి ఉంటుంది. అది ఏమండి నపుంసకుడు చేసుకుంటున్న జాయ్ఫుల్ క్రిస్మస్. ఆ క్రిస్మస్ మీ ముందు పెట్టి అదే మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. అక్కా, చెల్లి, తమ్ముడు అన్న, నీ జీవితం ఒక మోడుబారిన చెట్టులాగే ఉందా? ఏది చేస్తున్నా ఫెయిల్యూర్సే, ఏది చేస్తున్నా ఫెయిల్యూర్సే. పర్వాలేదు, నీ జీవితం మోడుబారిన చెట్టు అయినా దానిని ఆయన చిగురింప చేసేవాడు. భూమి మీద నిన్ను ఎవరు రానియకపోయినా పరలోకములో నీ కొరకు స్థలమే సిద్ధపరిచిన వాడు. నిన్ను స్నేహితుడా అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. చివరిగా ప్రియమైన స్నేహితుడు, నీ పేరు జీవగ్రంథంలో రాయాలనుకుంటున్నాడు. ఈ క్రిస్మస్ బాలుణ్ణి విశ్వసిస్తావా? నిశ్చత భూతకాలంలోని ఈ గొర్రెపిల్ల అయిన ఈయన వాక్యము అని పిలువబడ్డాడు. ఆయన కన్యమరియ పొట్టలోంచి శరీరముతో దిగి వచ్చాడు. మనుషులందరి పాపం కొరకు శిలువ మ్రాణ మీద బలిపశువై మరణించాడు. 3వ దినమని తిరిగి లేచాడు. ఆయన అంగీకరించిన వారికి, ఆయన నమ్మిన వారికి తన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. నేను చివరిగా ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఈ రోజుల్లో నన్ను చూసిన కొంతమంది అనుకుంటారు స్వామిని ఎంత గొప్పోడు అని, అంటే కలిగిన దాన్ని బట్టి, ఉన్న దాన్ని బట్టి. కానీ ఇంగ్లీష్లో నన్ను పోస్ట్మస్ చైల్డ్ అంటారు. పోస్ట్మస్ చైల్డ్ అని అంటే పుట్టాడు కానీ వాళ్ళ నాన్న చూడలేదని అర్థం. వీడు పుట్టాడు కానీ వీళ్ళ నాన్న కూడా వీడిని చూడలేదని అర్థం. నేను 8వ నెల పొట్టలో ఉంటుండగా మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణం చేత ప్రియ స్నేహితులారా వినండి, మా అమ్మ యవనస్తురాలు కనుక ఆమెను మరో వ్యక్తికి ఇచ్చి మా తాతగారు వివాహం చేసి తన పెనిమిటితో ఏమండి ఆమెను పంపించేసినారు. ఇక నన్ను ఒక హోమ్లో పెట్టాడు ఆయన. చిన్నప్పటి నుంచి 4వ తరగతి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు అదే ఆశ్రమం నుండి నేను చదువుకున్నాను. చక్కని మత విద్య నేర్పించారు. ఈ మత విద్యలో ఈ క్రైస్తవులంటే దేశద్రోహులని, ఈ ముసల్మాన్లంటే ఈ దేశాన్ని పాడు చేసే వాళ్ళని, అనవసరమైన అబద్ధాలన్నీ బుర్రలో బాగా పోసారని బాగా ఎక్కింది. క్రైస్తవులంటే ద్వేషిస్తూ ఉండేవాడిని. సరే, అలా చదువుకొని చివరికి ఒక అద్భుతమే జరిగింది నా జీవితంలో. కానీ ఆ హోమ్లో చదువుకుంటూ ఉన్నప్పుడు నాతో పాటు నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు సర్వేపల్లి జగన్నాథం. వాడొక పంతులు. వింటున్నారా? ఆ హోమ్లో ఆదివారం కానీ వస్తే పిల్లలందరికీ సంతోషం. ఎందుకంటే వాళ్ళ బంధువులు వస్తారు, ఏవో తినుబండారాలు తెస్తారు అని చాలా సంతోషంగా ఉంటారు అందరి పిల్లలు. కానీ ఆదివారం వస్తే మా పంతులకి నాకే చాలా దుఃఖంగా ఉండేది. ఎందుకంటే మమ్మల్ని పలకరించడానికి వచ్చినోడు ఎవడూ లేడు, మాకేదో తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు. కనుక మా తాతకాడ ముసలాయన కూడా చచ్చిపోయినాడు. నేను 9th క్లాస్కి వచ్చేవాడు ఆయన కూడా లేడు. కనుక వినండి, మేమిద్దరము చేసే పని ఏంటనంటే, మా హోమ్లో ఒక పెద్ద పార్క్ ఉంటేను ఆ పార్క్ మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు ఎక్కి పైన కూర్చునే వాళ్ళం.
కిందకు వచ్చుంటే వాళ్ళకి ఎవరు వచ్చారు, వీళ్ళకి ఎవరు వచ్చారు, వీళ్ళకి ఏదో తెచ్చారు, ఇది చూస్తూ బాధపడవలసి వస్తుందని పైన చెట్టెక్కి కూర్చునే వాళ్ళం. వాడు నన్ను చూసి ఏడ్చేవాడు, ఒరే మనకే పలకరించడానికి ఎవరు లేరురా, మనకే ఎవరు తెచ్చేవాళ్ళు ఎవరు లేరురా అని వాడు ఏడ్చేవాడు. వాడిని చూసి నేను ఏడుపు, నన్ను చూసి వాడు ఏడుపు. సాయంత్రం 6 వరకు చెట్టు మీద కూర్చొని బాధపడతా చెట్టు మీద నుంచి కిందకి మేము చూసేవాళ్ళం. వాడికి సున్నుండ్లు వచ్చినాయి, వీడికి స్వీట్లు వచ్చినాయి, వాడికేమో యాపిల్ కాయలు వచ్చినాయి, వాడికేమో ఏదో ఫ్రూట్స్ వచ్చినాయి. ఇవన్నీ చూసిన తర్వాత 6 గంటలకు దిగి చెట్టు కింద దిగి అందరూ విజిటింగ్ అవర్స్ అయిపోయింది, వెళ్ళిపోతారు. ఎవడెవడికి ఏమొచ్చాయో తెలుసు కాబట్టి నేను మా భక్తులు వెళ్ళి ఒరే ఒక సున్నుండ పెట్టరంటే ఈ వారం అంతా నా హోంవర్క్ చేస్తావా అని అడిగేవాడు. వాడు ఒక సున్నుండ కొరకు ఆ వారం అంతా వాడు హోంవర్క్ చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి ప్రతిరోజు రాత్రి మా హోంవర్క్లు మేము చేసుకుంటా వాడు హోంవర్క్ చేసేవాళ్ళం. ఒరే నీకు ఫ్రూట్స్ వచ్చాయి కదా జామకాయ పెట్టరా అంటే వాడు మన హోమ్లో ఈ వరండా తుడుపులు డ్యూటీ నాకు వేశారు, ఈ వారం అంతా నా తరపున తుడిస్తే ఒక జామకాయ ఇస్తా. ఆడిచ్చే ఒక జామకాయ కొరకు ఆ వారం అంతా వరండా తుడిచే తుడుపుల డ్యూటీ వేసుకునే వాళ్ళం. ప్రియమిత్రులారా, ఇలాగ జీవితం సాగుతూ ఉండగా డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. ఇలాంటి మీటింగ్కే ఒక స్నేహితుడు పిలిచాడు. నాకు ఆ స్థలానికి వెళ్ళడానికి మనసు లేదు, క్రైస్తవుల మీటింగ్ అని తెలుసు కనుక పాడు చేద్దామని వెళ్ళాను. అక్కడ నిలబడి కొంతమంది అద్భుతమైన పాట పాడారు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమని ఆ ప్రతి చరణం అర్థం చెప్పేవాళ్ళు, తర్వాత పాడేవాళ్ళు. ఆ పాటలోని మాటలు దేవుడు ప్రేమిస్తున్నాడని, ప్రేమించి మరణించినాడని, ప్రేమించి పట్టించుకుంటున్నాడని విన్నప్పుడు ప్రియులారా, ప్రేమకు నోచుకోలేని మనుషులం కదా. ఎప్పుడో అమ్మ వెళ్ళిపోయింది, వేరొక ఆయనతో వివాహం చేసుకొని నాకంటూ ఎవరూ లేని కారణం చేత, చదువుకున్న కాలం అంతా ఆవిడ ఆశ్రమంలో పెరిగిన కారణం చేత ప్రేమలో అర్థం తెలియక, ప్రేమ అంటే అర్థం తెలియక బతికిన నాకు దేవుడు ప్రేమిస్తాడా ఏంటో ప్రేమించే దేవుని గురించి తెలుసుకోవాలని ఈ పుస్తకం దగ్గరికి వచ్చాను. జబ్బు తగ్గుతుందని రాలేదు, అప్పులు తీరుతాయని రాలేదు, క్షేమం వస్తుందని రాలేదు, అంతస్తులు కలుగుతాయని రాలేదు, ఆస్తులు పెరుగుతాయని రాలేదు. ఇందులో ఉన్నవాడు ఎవడో తెలియాలని వచ్చా. ఇందులో నిజదేవుడు దొరికాడు, ఇందులో నిజమైన కన్నతండ్రి దొరికాడు, ఇందులో నిజమైన సృష్టికర్త దొరికాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుని అర్థం అవ్వగా ఆయన దగ్గర నా పాపాలను ఒప్పుకొని నా హృదయంలోనికి ఆహ్వానించాను. దేవుని బిడ్డనయ్యాను. 7 సంవత్సరాలు వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగం చేసుకున్నాను. ఉద్యోగం వచ్చాక స్థితి మారిపోయింది. మంచి వాహనం, మంచి స్టాఫ్, ఏమంటే మంచి స్థితిగతులు వచ్చాయి. బాగుంది బతుకు అనుకుంటే దేవుడు సేవకురా అన్నాడు. శుభం కోర్రా పెళ్ళికొడు కంటే పందిట్లో బోడిపిల్ల అన్నట్టు ఏమండి, చిన్నప్పటి నుంచి పేదరికం, కష్టాలు, ప్రేమలు అనుభవించగా బాధపడి నష్టాలు అనుభవిస్తూ బతికిన నాకు ఇప్పుడే రోజులు బాగున్నాయి వదిలే అంటాడేంటి దేవుడు. దేవునితో కొంచెం సంఘర్షమే. ఇప్పుడే కదా ప్రభా నా దినాలు బాగున్నాయి, నా ప్రమోషన్ కూడా ఉంది, ఆడిటర్ని అయిపోతాను, కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటానంటే ఆయన పిలిచిన పిలుపు లేఖనాల నుంచి ఇలాంటి మంచి దైవ సేవకుల ప్రోత్సాహం పిల్లల ఉద్యోగం రాజీనామా చేసి సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత నేనేదో పెద్ద వదిలిపెట్టుకొని వచ్చిన త్యాగం ఏం పెద్ద ఎక్కువ లేకపోయినా సేవకు వచ్చాక ఆయన ఇచ్చినవే ఎక్కువైపోయాయి. నాకు ఎంత ఎక్కువైపోయాయి అంటే, నాయనా బాబు బాగున్నావా, తిన్నావా అని అడిగే వాళ్ళు లేని నాకు ఈ రోజున ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నారో బంధువులు చెప్పలేను. దీన్ని బట్టి దొరికిన బంధువులు వీళ్ళంతా, దీన్ని బట్టి దొరికిన బంధువులు అండి. ఏ ఊరు వెళ్ళినా నన్ను అడిగే వాళ్ళు ఉంటారు. నేను ఒక దేశంలో డెజర్ట్ పోయాను, ఒక దేశంలో ఏమంటే ఎడారికి పోయాం. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారట, పాస్పోర్ట్లు లేవు, వీసాలు లేవు, వీళ్ళకి మళ్ళీ ఇండియాకి రాలేరు, వాళ్ళకెళ్ళి కొంచెం దేవుని మాటలు చెబుదావురా బాబు అని ఒక పెద్ద ఆయన నన్ను తీసుకుని వెళితే నేను దేవుని వాక్యం చెప్తున్నాను. చాలామంది దగ్గర బైబిల్ లేవు, ఒక కురగాడ దగ్గర ఉంది బైబిల్. ఆ బైబిల్ పట్టుకుని వాడు వింటున్నాడు, వెక్కి వెక్కేట్ చేస్తున్నాడు. ఇక అమ్మను చూడలేడు, లేక భార్య ఉందో లేదో నాకు తెలియదు, మళ్ళీ కుటుంబానికి రాలేడు, నేడుస్తున్నాడేమో అనుకున్నాను. నేను చక్కగా సువార్త చెప్పిన తర్వాత
నేను లేచి అబ్బాయి కలిసి, ఏంటమ్మడా చాలా ఏడుస్తున్నావు, ఎవరు నువ్వు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, తెలుగోడవేనంటే, నేను తెలుగోడనేనన్నా, మాది రావులపాలెం. మరి ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఇంటికి వెళ్ళలేనన్నా, మా అమ్మకి తెలియదన్నా, అప్పు చేసి ఏజెంట్కి డబ్బులు ఇచ్చి అప్పులన్నీ తీరుస్తానని అమ్మ ఈ దేశాన్ని పంపించింది అన్నయ్య. కానీ నా పాస్పోర్టు పోయింది, నా వీసా అకామా లేదు, ఈ దేశంలో బయట తిరిగితే పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తారు, అందుకే ఎడారికి పారిపోయి వచ్చాను, ఈ భూముల్లో సేద్యం చేసుకుంటే బతుకుతున్నాను. మరి అమ్మను చూడలేనని, ఇంటికి రాలేనని అందుకే ఏడుస్తున్నామంటే, నాకు తెలుసా నా విషయం ఎప్పుడో, అందుకు నేను ఏడవటంలా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. అంటే అన్న, మా రావులపాలెంలో ఆ పెట్రోల్ బంకు లోపల అబ్రహాము గారు ఒక ఆయన ఉంటారు, సేవకుడు, ఆయన దగ్గరకు ఒకసారి మీటింగులకు మీరు వచ్చారు, ఆ మీటింగ్లో వాక్యం చెప్పారు. అప్పటికి నేను యవనస్తుడిని, చాలా పాపంలో ఉన్నాను, అప్పుడు నేను మారు మనసు పొందాను అన్నయ్య. అప్పటి నుంచి దేవుల్లో పెరుగుతూ ఉన్నాను. ఈ దేశం వచ్చిన తర్వాత మేము చీకట పడ్డాక మేము పండించినవన్నీ సిటీలోకి బల్లి మీద తీసుకెళ్ళి డంప్ చేసి వస్తాము. నేను సిటీలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక ఆయన, మీటింగులు జరగబోతున్నాయి సిటీలో, ఈ స్పీకర్ వస్తున్నాడు ఈ దేశానికి అని చూపించారు, నీ ఫోటో కనబడింది. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నేను సిటీలోకి వచ్చి స్వామని మీటింగ్లో వచ్చి కూర్చొని వాక్యం వినగలిగే పరిస్థితి నాకు లేదు, నువ్వు కానీ నన్ను ప్రేమిస్తే స్వామని నేనే నా దగ్గర పంపించవా, ఒక ప్రసంగం వింటానని ప్రార్థన చేసుకున్నాను అన్నయ్య. దేవుడు నా ప్రార్థన విని నిన్ను పంపాడు, అందుకే ఏడుపొస్తున్నాను. అంటే ఎవరో వెళ్ళని ఎడారిలో కూడా నా బంధువులు ఉన్నారు. ఎక్కడో అమెరికా నుంచి, బ్రదర్ ఎట్లున్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, పరిచర్య ఎలా తిరుగుతున్నారు అని అడుగుతారు. ఎక్కడో యూరప్ నుంచి అడుగుతారండి, ఎక్కడో మిడిల్ ఏషియా నుంచి అడుగుతారండి, ఎక్కడో వినడు పిల్లలు ఏమండి ఇటువైపు ఏమో మిడిల్ ఈస్ట్ నుంచి అడుగుతుంటారండి. ఎవరు బట్టి వచ్చారండి ఈ బంధువులంతా. ఈ వేదిక మీద కూడా నా బంధువులు ఉన్నారు. రూబెన్ గారికి మాకు తెలిసింది వరకే, ఎక్కడో రాజ్ కుమార్ గారు తెలుసు, అక్కడ స్టీవెన్ గారు తెలుసు, ఈ రామచంద్రపురం ఈయనొక బంధువు, కాకినాడలో ఈయనొక బంధువు, కొత్తగా పరిచయం జోసఫ్ రాజే కూడా బంధువు అవుతాడేమి ఇప్పుడు. నాకు అర్థమవుతుందండి, ప్రభువును బట్టి బంధుత్వం. ఎండిపోయిన చెట్టును అనుకున్నాను, చాలా చిగురింపజేశాడు. నా నీడ కింద చాలామంది మనుషులు ఉన్నారు, నా ఫలము చాలామంది అనుభవిస్తున్నారు. చిగురించేలా చేశాడు, ఫలించేలా చేశాడు, నాకు అక్కడ చోటు ఉంచాడు, నన్ను స్నేహితులను పిలుస్తున్నాడు, నా పేరు జీవగ్రంథం అంతా రాశాడు. ఈ 4 అనుభవాలు సంపాదించుకోవడమే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం. ఈ 4 ఆశీర్వాదాలు ఈ రాత్రి నీ కొరకు ఉన్నాయని ఆయన మాట్లాడుతూ ఉండగా, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడవని, నువ్వు సృష్టికర్తవని, నువ్వు కన్న తండ్రివని, ఇంతకంటే ఏ రీజనింగ్తో మేము ఆలోచించాలి? ఈ దేశంలో దేవుళ్ళు, దేవతలు, మతాలు, మత గ్రంథాలు అందరినీ పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నపుంసకులు పట్టించుకున్నాడు ఎవడూ లేడే. ఈ దేవుడు అయిన నీవు పట్టించుకున్నామని విన్నాను ఈ రాత్రి. నీలో రియాలిటీ ఉందని అర్థమైంది. నువ్వు రిలిజన్ పెట్టడానికి రాలా, రియాలిటీ అందించడానికి వచ్చావని అర్థమైంది. ప్రభా నా హృదయంలోకి అంగీకరిస్తున్నాను, నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి, నన్ను నీ కుమార్తెగా, నీ కుమారుడుగా, నీ స్నేహితునిగా చేసుకోండి అని అంటే ఆయన ఫలించే ఒక చక్కని చెట్టులాగా నిన్ను మారుస్తాడు. నీ నీడలో కొంతమంది బతుకుతారు, నీ ఫలము కొంతమంది తిని బ్రతుకుతారు, నీ పేరు జీవగ్రంథములో ఉంటుంది. అలాంటి అనుభవంలోకి రావడమే రియల్ క్రిస్మస్ సెలబ్రేషన్. ఈ రాత్రి దూరం నుంచి వాక్యం వింటున్న మిత్రులారా, ఆలోచించడానికి సోమరులు కాకండి, కొంచెం థింక్ చేయండి. నేను పుట్టించిన పరమాత్ముడు ఎవరు, నిజ దైవత్వం ఎలా ఉంటుంది, దేవునికి దూరంగా ఉన్న బతుకులు ఏమైపోతాయి అని ఆలోచించి, ఆర్థిక శాఖ మంత్రికి అవసరమైన వాడు నీకు ఈ రాత్రి అవసరమే, మనందరికీ ఆయన అవసరమే. ఆయన నమ్మి ఎవడు చెడిపోలేదు, నమ్మకుండా ఎవడు బాగుపడలేడు. కనుక ఈ రాత్రి వేళ ప్రేమతో మాట్లాడుతుండగా నీ హృదయానికి ఇస్తే, నీ హృదయంలో ఆయన ప్రవేశిస్తే, ఈ రాత్రే నీ బ్రతుకులో క్రిస్మస్ అంగీకరించవచ్చు. నువ్వు అక్కర్లేదని ఆయన ముఖం మీద ఉమ్మేసి కూడా పోవచ్చు, ఏదైనా చేయొచ్చు, నీ ఇష్టం. ఈ బైబిల్ దేవుడికి బలవంతం చేయడం రాదు. నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను అంటాడే కానీ తోసుకుని రాడు ఆయన. నువ్వు ఇష్టపడితేనే నీ బ్రతుకులోకి వస్తాడు.
జీవితాన్ని మారుస్తాడు. నేను 10 మందికి ప్రయోజకుడిగా చేస్తాడు. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మీ కొరకే చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. అధ్యక్షుల వారికి పిల్లలు నిలబడొద్దమ్మా ప్లీజ్. చెల్లెలు కూర్చోంటారా తల్లి, దేవుని పని పాటు చేయకండి. కళ్ళు మూసుకోండి, తల వంచండి. దేవుని మాటలు పదే పదే వినే అవకాశాలు మనందరికీ దొరకపోవచ్చు. దేవుడు జోసెఫ్ జాన్ రాజా ద్వారా, స్థానిక సంఘం ద్వారా, ఈ మండలంలో ఉన్న సేవకుల ద్వారా ఈ మంచి సమయం మనందరికీ ప్రసాదించాడు. సహోదరుడు ఆలోచిస్తావా? సహోదరి ఆలోచిస్తావా? నిన్ను